తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనాలను ఎండలు ఠారెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే తిరుమలలో భారీ వర్షం కురిసింది. భారీ ఎండలతో కొన్ని రోజులుగా అల్లాడిపోతున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఉదయం నుంచి తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. మధ్యాహ్న సమయానికి వాతావరణం పూర్తిగా మారిపోయి అరగంట సేపు జోరు వాన కురిసింది. ఈ వర్షంతో తిరుమల చల్లగా మారిపోయింది. మరోవైపు కొండపై భారీ వర్షం కురిసినప్పటికీ కొండ కింద తిరుపతిలో వర్షం లేకపోవడం గమనార్హం. విశాఖ జిల్లా భీమిల నియోజకవర్గ పరిధిలోని ఆనందపురంలో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో 3 వాహనాలతో పాటు 6 నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 22 మొబైళ్లు, 1 ల్యాప్టాప్, 6 కత్తులు, 10 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ, 1 రైస్ పూలింగ్ బౌల్ ఉన్నాయి. అలాగే గోల్డ్ కోటెడ్ కాయిన్స్, బిస్కెట్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులను టాస్క్ ఫోర్స్ అధికారులు ఆనందపురం పోలీసులకు అప్పగించారు. రైతులకు స్వర్ణయుగం తీసుకురావడమే తన లక్ష్యమని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆయన పర్యటించి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా కాళ్ల మండలం, కోపెల్లె, సిసలి, కోమటికుంట గ్రామాల్లో పర్యటించి డ్రైనేజీని పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, గుర్రపుడెక్క, ఇంగ్లీష్ గడ్డి, కికిస్తో నీరు ఎటూ ప్రవహించకుండా ఎక్కడికక్కడే నిల్వ ఉండిపోయిందని, నీరు నిలిచిపోవడం వల్ల కాలుష్యం కూడా అధికమవుతుందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఆయనతో పాటు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పంటి మీద మిషన్ ఒకటి పెట్టి దాంతో డ్రైన్లన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసి ఫ్లో అంతా కూడా ఫ్రీగా ఉండేటట్టు చేసేవాళ్ళం. ఇప్పుడైతే గొరబడెక్క, కిక్కీస, తూడు, ఇంగ్లీష్ గడ్డి ఇవన్నీ కూడా మొత్తం అల్లుకుపోవడంతో వాటర్ ఫ్లో అనేది లేక మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోవటం, రైతులకి, ఆక్వా రైతులకి నీరు అందకపోవటం, ఇదే రైతులకి వర్షాకాలం వచ్చేటప్పటికి పొలాలన్నీ కూడా ముంపుకు గురైపోవటం, నష్టం జరగటం జరుగుతుంది. ఈ సార్వ పంటకి అకాల వర్షాలు వచ్చి రైతులందరూ కూడా నీరు దిగక మునిగిపోయి మొత్తం రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. అదృష్టం కొద్దీ 5 సంవత్సరాల్లో ఈ డ్రైన్ ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అయిపోయి మొత్తం డ్రైన్లు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. ప్రత్యర్థులు నా మీద, నేను ఈరోజు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను నేను వేరే పార్టీలకి అమ్ముడైపోయానని చెప్పి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను 60 రోజుల క్రితమే నాకు మ్యాండేట్ ఇవ్వనప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి ప్రకటించాను. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే నేను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటి అన్నిత్యం తిరుగుతూ నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాననే విషయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేశాను. అదే విషయం ప్రచార మాధ్యమం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు నేను ఇండిపెండెంట్ కింద చేసినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రామరాజు ఉన్నారు. ఇప్పుడు తర్వాత పరిణామాలు వాళ్ళు మార్చుకుని ఇప్పుడు రఘురామకృష్ణరావు గారు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్ కింద ఉండొచ్చు, అన్నీ బాగానే జరగవచ్చు. ఇప్పుడు ఈయన క్యాండిడేట్గా వచ్చేటప్పటికి నా పరిస్థితి నేను అమ్ముడైపోయినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఎవరు రైతులు పక్షపాతి, రైతులకి వెన్నంటి ఉండి రైతుల కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుల సమస్యల పరిష్కారానికి ఎవరు కృషి చేస్తారన్నది ఉండి నియోజకవర్గ రైతాంగానికి అందరికీ తెలుసు. పేదవర్గాలకి, ప్రజానికానికి అందరికీ కూడా ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అన్నిత్యం ప్రజలకి తోడుగా ఆప్తుడిగా ఉంటారనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలి, ప్రజలకి అందరివాడిగా ఉండాలని ఆలోచనతో నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. నేను ఇక్కడ ఎవరినో గెలిపించడానికి, ఎవరినో ఓడించడానికి మటుకి ఉండి ప్రజాక్షేత్రంలో లేను. ఖచ్చితంగా నేను ప్రజల ఆశీస్సులతోటి ఇక్కడ ఎమ్మెల్యే కావాలి. ఉండి నియోజకవర్గ ప్రజల్లో నేను గతంలో చాలా పనులు చేశాను. మిగిలిన పనులన్నీ కూడా చేసి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకి తోడుగా ఆప్తుడిగా ఉండాలనేది నా అభిప్రాయం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల వ్యాప్తంగా బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలంలోని అప్పారావుపేట, మోదుగుంట, వెంకటరమణపాలెం గ్రామాల్లో కూటమి బీజేపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో వర్మ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగతిని సాధిస్తోందని అన్నారు. కేంద్రం సహకారంతో నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం కొట్టు సత్యనారాయణ ఉద్దేశించి మాట్లాడుతూ అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారని, వాటన్నిటినీ అధికారంలోకి వచ్చాక వెలికి తీస్తామని అన్నారు. అలాగే కూటమి జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎంతో నిజాయితీగా రాజకీయాల్లో సేవలందించడానికే వచ్చారని, ఆయనకు మద్దతు తెలియజేయాలని కోరారు. ఆ పార్టీ తరపున పోటీలో ఉన్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాత ముత్తాతల ఆధారంగా రాజకీయాల్లోకి రాలే, లేకపోతే డబ్బు ఉన్నటువంటి కుటుంబాల్లో పుట్టి రాజకీయాల్లోకి రాలే. సామాన్య కుటుంబాల్లో పనిచేసాం, పుట్టాం, సామాన్య కుటుంబ పార్టీ కార్యకర్తగా పెరిగాం. కార్యకర్తల కష్టాలు సుఖాలు, ఒక రాజకీయ పార్టీలో ఒక కార్యకర్త పనిచేయాలంటే దాని వెనకాల ఎన్ని త్యాగాలు ఉంటాయనేటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తిని నేను. ఎన్ని త్యాగాలు ఉంటాయి ఇంట్లో, ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి బయట. మన వ్యాపారాలు నడవనివ్వరు, మన కుటుంబాల మధ్య తగాదాలు పెడతారు, సరిహద్దుల్లో తగాదాలు పెడతారు. ఇవన్నింటినీ తట్టుకుని వేళ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఆ సైకోగాన్ని ఇంటికి పంపాలి. వాడి వల్ల ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అరిష్టం మీకు అందరికీ తెలుసు. నేను చెప్పడం మొదలెడితే మళ్ళీ 1-2 నిమిషాలు పడుతుంది. ఎక్కడో సైకో ఉన్నాడు తాడేపల్లిగూడెంలో, మన చిల్లరకొట్టు సత్తిగాడు. ఆన్నింటికి పంపారు. 500 కాంచి 50 లక్షలు 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తాడు. ఎవరిని ఇల్లు కట్టుకునేవాడు, ఇసుక అమ్ముకునేవాడు, అన్నీ వాడికే కావాలి. కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు. అన్ని మాఫియాల్లోనే ఉన్నాడు. వాడి దగ్గర చాలా 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 అక్రమమైనటువంటి సొమ్ము ఉంది. మొత్తం ఈ ఎలక్షన్లో లాగేయాలా. మన డబ్బు వాడి దగ్గర చాలా ఉంది. ఈ ఎలక్షన్లో ఆ డబ్బు అంతా కక్కించాలి, ఓడించాలి. మీరు అందరూ ఆ విధంగా ప్రయత్నం చేయండి. బొలిశెట్టి శ్రీని గారి గురించి నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసున్నటువంటి వ్యక్తి, అవినీతి లేనటువంటి వ్యక్తి. తాడేపల్లిగూడెంలో ఇవాళ సవాల్ చేస్తున్న మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే, తాడేపల్లిగూడెంలో నగర నడిబొడ్డిన బహిరంగ చర్చకి, ఈ పథకాల మీద చర్చించడానికి ఈ చిల్లరకొట్టు సత్యబాబు గారు వస్తాడా అని నేను అడుగుతా ఉన్నా. ఏదైతే పౌష్టికాహారం అందించేటువంటి కోడిగుడ్డుతో సహా పథకం ఏదైతే ఉందో ఒక అనా పైసా కూడా ఈ సైకో ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉంది. కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తే మరి అక్కడ చూడండి ఏ రకంగా ఉంటుందో. ఒక నిజాయితీ పరుడు, సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్తే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రాంతం అంతా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా శ్రీనివాసరావు గారికి కమలం గుర్తు ఓటేసి, గాజు గ్లాసు గుర్తు 5వ నెంబర్ మీద మనకు ఓటేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా. వేరే ఇంకో చోట క్యాన్వాస్కి వెళ్ళవలసి వచ్చింది. ఈ ఊరు వచ్చేటప్పటికి నేను లేకపోవడం మిమ్మల్ని మిస్ అయ్యానని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒకసారి కలవాలని వచ్చాం. 2 ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భూపద్ర శ్రీనివాసవరం గారికి 1 ఓటు, మరి కమలం గుర్తుకు వేయండి. ఎంపీ ఓటుని గ్లాస్ గుర్తు నెంబర్ 5 మీద 1 ఓటు నాకే వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభ, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమంటూ స్పష్టం. గుంటూరులో మంత్రి విడుదల రజనీ ఎన్నికల ప్రచారం, చంద్రబాబు చీకటి పాలనను ప్రజలు మర్చిపోలేదంటూ ఎద్దేవా. విశాఖలో కల్తీ మద్యం తయారీ గుట్టురట్టు, ఒరిస్సా నుంచి విశాఖకు వచ్చిన జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
విశాఖ జిల్లా ఆనందపురంలో నకిలీ కరెన్సీ పట్టివేత 6 నిందితులతో పాటు పలు వస్తువుల స్వాధీనం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.